ఏదైతే చైనా కోరుకుందో, ఏదైతే ఈ రష్యా వీళ్ళందరూ కోరుకున్నారో, ఏదైతే ఉగ్రవాదులు కోరుకున్నారో అదే జరుగుతుంది. ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్, మొసాద్ చాలా పవర్ఫుల్, తీవ్రవాద సంస్థలు పవర్ఫుల్. ఈ తీవ్రవాద సంస్థల్ని సాధారణ ఏజెన్సీలు ఏమి పట్టుకోలేకపోతున్నాయి. దర్జాగా వాళ్లే ఒక రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో మరో ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి అరబ్ దేశాలు ఇప్పుడు వీళ్ళతో కలిస్తే, ఇజ్రాయెల్తో కలిస్తే ప్రమాదం అని భావించారు. గతంలో ట్రంప్ అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ని సరిచేసేటటువంటి ప్రయత్నం చేశాడు. దాంతో సెటరేట్ అయింది. ఇప్పుడు గాజా నుంచి వెళ్ళి ఏదైతే ఇజ్రాయెల్ మీద దాడి చేసి, ఆ దాడి కారణంగా దానికి రివర్స్ అయినటువంటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి అటాక్స్ని అడ్డం పెట్టి, అటు హౌతీలు, ఇటు పక్కన హెజ్బుల్లా, ఇంకో పక్కన హమాసు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి దాడుల సంగతిని పక్కన పెట్టి అక్కడ మతాన్ని చూపించి, మన మతం మీద దాడి అని చెప్పేసి నమ్మించి, ఓవరాల్గా దుబాయ్ ఇప్పుడు ఇజ్రాయెల్తో సంబంధాల తెగతింపులు అంటుంది. సౌదీ అరేబియా ఆల్రెడీ ఇజ్రాయెల్తో సంబంధాల పునరుద్ధరణ కావాలంటే నువ్వు దాడి ఆపేసేయాలి అంటుంది. రెండు దేశాల లెక్క అంటుంది. అంటే అక్కడ మతం అవసరమైంది అంతే తప్పించి వాళ్ళ దేశ రక్షణ. ఇప్పుడు సౌదీ అరేబియా మీద రోజు ఎవడో ఒకటి దాడి చేస్తుంటే పర్లేదులేండి మీరు వేయండి బాంబులు అంటుందా? లేదు రోజుకొకడు వచ్చేసి ఉగ్రవాదులు పేలుస్తూ ఉంటుంటే పర్లేదు అంటుందా? కానీ అట్లాంటి పరిస్థితి ఇజ్రాయెల్కి పర్లేదు అంటుంది తన మతం కోసం. ఇప్పుడు ఆ నేపథ్యంలో వీళ్ళు కోరుకున్నది, ఉగ్రవాదులు కోరుకున్నదే జరుగుతోంది.